ఒక ఇండియన్ అబ్బాయి ఒక ఆస్ట్రేలియన్ అమ్మాయి వెనక ఆస్ట్రేలియాలో 4 నెలల పాటు వెంటబడ్డాడు. అయితే ఈ అమ్మాయి వీడి గోల్ తట్టుకోలేక కోర్టులోకి వెళ్ళి కేసు వేసేసింది. ఇప్పుడు ఈ ఇండియా అబ్బాయి ఉన్నాడు కదా, ఈడు ఒక లాయర్ని పెట్టుకొని కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో ఈడి లాయర్ ఉన్నాడు కదా, అతను ఏం వాదిచ్చాడంటే, జడ్జి గారు ఓకే నేను ఒప్పుకుంటా, మా క్లయింట్ మొహం చూసినా అర్థం అవుతుంది, వాడు అమ్మాయి వెనకాల ఖచ్చితంగా పడి ఉంటాడు, కాకపోతే దానికి ఒక రీజన్ ఉంది. మా వాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇండియన్ మూవీస్ చూస్తూ ఉంటాడు, సాయంత్రం నుంచి అమ్మాయి వెనకాల పడుతూ ఉంటాడు. ఇండియన్ మూవీస్లో ఏముంటది, హీరో గడు సిగ్గు సేదం లేకుండా అమ్మాయి చీ అన్న పో అన్న అమ్మాయి వెనకాల పడుతూనే ఉంటాడు. లాస్ట్కి అమ్మాయి తుపుక్కని మొహాన్ని ఊసేసి సిగ్గు లేదంటారా నీకు, ఇప్పుడైనా వెంటపడ్డం ఆపం అంటే వాడేమో ఇటూసేవ్ అంతే కదా, ఇప్పుడు ఇటు నేను మాత్రం నేను వదిలే ఛాన్సే లేదంటాడు. అట్లాంటివి చూసి పెరిగినోడు ఇట్లాంటివి కాకపోతే ఆస్ట్రేలియా వచ్చి అన్నదానాలు చేస్తాడా, ఇవే చేస్తాడు. సో మా వాడు తప్పేం లేదు వదిలేయండి అన్నాడు. జడ్జి గారు కూడా లిటరల్లీ నిజమనే బాబు నేను చూసిన అట్నే ఉంటాయి, నీ మీద కేసు ఏం లేదు నువ్వు వెళ్ళిపో బాబు అని చెప్పి అన్నాడు. అప్పుడే ఇంకొక అమ్మాయి వచ్చి వదిలేసేది ఏంటంటే, ఆ అమ్మాయి వెనక 4 నెలలే పడ్డాడు, నా వెనక 18 నెలలు పడ్డాడు అని చెప్పి కేసు మళ్ళీ వేసింది. అప్పుడు అదే జడ్జి ఇండియన్ మూవీస్ లో సంవత్సరాల పాటు వెనకాల దిగుతుంటావు ఒక్కొక్కల 18 నెలల్లో లెక్క, నువ్వు తొందరగా వెళ్ళిపో బాబు, నువ్వు ఇక్కడే ఉంటే ఇంకొక అమ్మాయి వచ్చి 5 ఏళ్ళు అన్నా అంటది, ఇంకా నీ మీద కేసు ఏం లేదు వెళ్ళిపో అని చెప్పి కేసు క్లోజ్ చేసేసేది. అలా ఉంటది మన వాళ్ళతో.